లైవ్లో ఇప్పటి వరకు నామినేషన్స్లో ఏం జరిగింది ఆ వివరాలు చూద్దాము. అలాగే 2 ప్రోమోలు రిలీజ్ అయ్యాయి, వాటి గురించి మాట్లాడుకుందాము. వరుసగా వెళ్ళిపోదాం. సోనియా అలాగే విష్ణు నామినేషన్స్ అందరూ చాలామంది ఇప్పుడు ఓమును అలాగే శేఖర్ భాష వీళ్ళిద్దరూ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారనమాట. వాళ్ళిద్దరు నామినేషన్స్ చూస్తే వీళ్ళు అసలు ఒకరినొకరు పొగుడుకుంటున్నారా తిట్టుకుంటున్నారా అని అనిపిస్తుంది అనమాట. వాళ్ళ నామినేషన్స్ అలా ఉన్నాయి. ఇక్కడ సోనియా అలాగే విష్ణు వీళ్ళ నామినేషన్స్ విష్ణు ఎలా మాట్లాడుతుంది, సోనియా ఎలా మాట్లాడుతుంది, అసలు విష్ణుని ఎంత అవమానించిందంటే ఎంత దారుణంగా అవమానించిందంటే అంత దారుణంగా అవమానించింది. యాక్చువల్గా ఎంత అవమానిస్తున్న సోనియా గురించి ఒక వీడియో బిగ్ బాస్ ఎపిసోడ్లో ఎత్తేయడం మాత్రం చాలా కామెడీగా ఉంది. ఇప్పుడు సెకండ్ ప్రోమో రిలీజ్ చేశాడు. సెకండ్ ప్రోమోలో ఏముంది, సోనియా విష్ణు ఎవరిని నిఖిల్ని అంటది, నువ్వు సిగరెట్ మాని నీకు ఏం కావాలంటే అది ఇస్తాను అంటది. మన బిగ్ బాస్ ఏం చేశాడు, దానికి ఒక లవ్ ట్రాక్ సాంగ్ కూడా వేశాడు. అవునా? సో ఇప్పుడు బిగ్ బాస్ ఒక వీడియో మనకి ఎపిసోడ్లో వేయలేదు, లైవ్లో వేశాడు. ఆ వీడియో ఏంటంటే సోనియా అలాగే ఎవరు నిఖిల్ది వీళ్ళది ఒక వీడియో అనమాట. మీరు చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్కి వెళ్ళిపోండి, బిగ్ బాస్ తెలుగు స్పై అని సెర్చ్ చేయండి. 76,000 ఫాలోవర్స్ ఉన్నారు. అక్కడికి వెళ్ళి నేను వీడియో ఇప్పుడే ఆల్రెడీ 2-3 సార్లు నేను స్టోరీలో పెట్టాను, ఎందుకంటే పెట్టాల్సి వచ్చింది కాబట్టి. వెళ్ళి ఆ వీడియో చూడండి. ఆ వీడియో ఏంటో చూడండి. ఏ విష్ణునైతే సోనియా అవమానిస్తుందో క్లియర్గా ఒకటే మాట అంటుంది. సోనియాని ఏమంటుంది తెలుసా, సోనియా విష్ణుని ఏమంటుంది తెలుసా, నువ్వు అడల్ట్ కామెడీ చేయడానికి హౌస్లోకి వచ్చావు, అంటే లాస్ట్ వీక్ నామినేట్ చేయకపోవడానికి నన్ను ఎందుకు నామినేట్ చేయలేదు, ఏదో వాషింగ్ మిషన్లో వాష్రూమ్లో డిస్కషన్ వస్తే అప్పుడంట సోనియా అంటుందంట విష్ణుని, నేను నువ్వేమో అడల్ట్ కామెడీ చేస్తావు, అడల్ట్ కామెడీ షో నుంచి వచ్చావు, అలాంటి షోసే నేను చూడను, నాకు చాలా చిరాకు, సో నేను అసలు పట్టించుకోను అలాంటి వాళ్ళని, అందుకే నామినేట్ చేయలేదని ఏదో అన్నదంట. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తుంది చెప్పనా, అది లైవ్ చూసిన వాళ్ళందరికీ తెలుసు. నేను అప్పుడు లైవ్లో చూడలేదు కాబట్టి అన్నాను, బట్ అది నిజమే. ఎందుకంటే ఆల్మోస్ట్ లైవ్ ఆడియన్స్ అందరూ నాకు ఇన్స్టాలో చెప్పారు. సో ఇక్కడ ఈ రోజు ఏమంటుందో తెలుసా, ఆ రోజు నువ్వు కామెడీ చేస్తావు కదా, కామెడీ చేస్తున్నప్పుడు నేను సిల్లీగా ఎందుకు నామినేట్ చేయాలి అన్నాను అంట. అబద్ధం ఆడేసింది క్లియర్గా. మళ్ళీ నేను ఏదో చాలా జెన్యూన్ అని చెప్తుంది. ఆ రోజు అలా అనలేదు, నువ్వు కామెడీ చేస్తున్నావు కాబట్టి ఎందుకు సిల్లీగా నామినేట్ చేయడం అన్నాను అంటుంది. కానీ ఆ రోజు అలా అనలేదు, నువ్వు అడల్ట్ కామెడీ చేస్తావు, అడల్ట్ కామెడీ షోలోంచి వచ్చావు, అలాంటి షోసే నేను చూడను, నాకు చిరాకు, ఎన్ని మాటలు ఆ రోజు అంది. ఆ రోజు అలా వదిలేద్దాం. ఈ రోజు సంగతి, ఈ రోజు అంటది చూడాలి, 100 సార్లు ఒకటే మాట శుభ్రంగా అలా నిలబడి ఆమె ఏమనుకుంటుందంటే సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంది చూడు సోనియాకి, నెక్స్ట్ లెవెల్, హౌస్లో అందరికంటే నేనే తోపుని, నేను బాగా ఆర్గ్యూ చేయగలను, నేను చాలా తెలివైన దాన్ని అని ఒక రకమైన సుపీరియారిటీ కాంప్లెక్స్ శుభ్రంగా నిలబడి విష్ణుని ఇంక పదే ఏంటి నువ్వు అడల్ట్గా కామెడీ చేస్తావు, నిన్ను తీసుకున్నదే అడల్ట్ కామెడీ చేయడానికి హౌస్లో అని చెప్పేసి అంటున్నావు డైరెక్ట్గా. నువ్వు అడల్ట్ కామెడీ చేయడానికి నిన్ను హౌస్లోకి తీసుకున్నారు, నువ్వు అడల్ట్ కామెడీ చేస్తున్నావు అంటుంది. ఒక్కసారి కాదు 100 సార్లు అంటుంది. మళ్ళీ అంటుంది నీకు ఫ్యామిలీ లేదేమో, నాకు ఫ్యామిలీ ఉంది, నా గురించి ఏమైనా మాట్లాడితే మా ఫ్యామిలీ చూస్తారు. ఏంటి ఎంతగా ఆ రోజు విష్ణు నిఖిల్ నువ్వు ఎలాగా ఫ్రెండ్స్ అయ్యారు అని అడగడం అంట, ఫ్యామిలీ చూసేస్తారంట. మరి నేను ఇప్పుడు ఒకటి ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీలో ఒక వీడియో పెట్టాను, అది ఫ్యామిలీ చూడదా? ఆ వీడియో ఫ్యామిలీ చూడదా? ఇప్పుడు ప్రోమో లవ్ యాంగిల్లో ఒక ప్రోమో రిలీజ్ అయింది, అది ఫ్యామిలీ చూడదా? నిఖిల్ నేను సిగరెట్ కాల్చొద్దు అండం, ఇవన్నీ దీనికంటే భయంకరమైంది నేను పెట్టాను ఇన్స్టాగ్రామ్లో చూడండి స్టోరీ. ఎందుకంటే అది ఎపిసోడ్లో ఎత్తేసాడు కాబట్టి సోనియాని కాపాడుతున్న బిగ్ బాస్ అని అంటున్నా. ఎపిసోడ్లో అది ఎందుకు ఎత్తేసాడు, ఎందుకంటే ఇప్పుడు లైవ్ ఉన్నారబ్బా, తిప్పి కొడితే 5% చూస్తారు. నువ్వు అది ఎపిసోడ్లో ఎత్తేసావు కాబట్టి చాలామంది ఆడియన్స్కి సోనియా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నా తెలీదు. సోనియా కూడా ఇలా చేసి ఉన్నది కదా, సోనియాకి సంబంధించి ఇలాంటి కంటెంట్ ఆల్రెడీ వచ్చున్నది కదా, మళ్ళీ తన విష్ణుని ఎందుకు పేర్లు పెడుతుంది అని ఉంటుంది కదా. నువ్వేమో ఎపిసోడ్లో ఎత్తేసి లైవ్లో వేసుకున్నావు, ఎవరికి తెలుస్తుంది? మేము మాలాంటి వాళ్ళు ఆ వీడియో క్లిప్పులు పట్టుకొచ్చి వైరల్ చేయాలి, పోనీ అలా చేద్దామంటే మాకు కాపీ రైట్లు పడతాయి. సో దాన్ని కూడా ఆలోచించుకుని, బట్ జనాల్లోకి ఒక మంచి కంటెస్టెంట్కి అన్యాయం జరుగుతున్నప్పుడు జనాల్లోకి విషయం వెళ్ళడం కోసం అలాంటి కాపీ రైట్స్ కూడా జంకకుండా వీడియోస్ వైరల్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే ఒక మంచి కంటెస్టెంట్కి అన్యాయం జరుగుతుంటే తప్పు కదా. నువ్వేమో ఇక్కడ ఒక కంటెస్టెంట్ యారగెంట్గా బిహేవ్ చేస్తూ ఒక అమ్మాయిని అడల్ట్ కామెడీ, అక్కడికి ఆ అమ్మాయి చెప్తుంది నేను షోస్ చేస్తాను నాకు ఆఫర్స్ వస్తాయి అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుంది. మళ్ళీ అంటది నిన్ను ఈ హౌస్లోకి ఎందుకు తీసుకున్నారో, నువ్వు ఎంత గొప్పగా ఆడుతున్నావో తెలిసిందిలే, నువ్వు ఫ్లాప్ అని ఎందుకన్నారో బిగ్ బాస్ తెలిసిందిలే అంటే వెంటనే అంటది
నన్ను ఫ్లాప్ అన్నారంటే నా నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంతే, అంతకుమించి ఏం కాదని చెప్పేసి విష్ణు అన్నది. నిన్ను కూడా హిట్లో పెట్టలేదు కదా అందమ్మా. దానికి ఏమంటున్నావు అంటుంది తిరిగేసి. ఈమెమో తన్ని ఫ్లాప్ అని అనేయచ్చు, తను జస్ట్ నిన్ను హిట్ లిస్ట్లో పెట్టలేదు కదా అన్నది. దానికి ఏమంటున్నావు, అక్కడ హిట్ లిస్టు యావరేజ్ లిస్టు రెండు చెప్పారు. నార్మల్గా మాట్లాడవచ్చు కదా, ఎందుకంత అరవడం ఆమె మీద. పాపం యాక్చువల్గా విష్ణు చేస్తున్న మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఎక్కువ గౌరవిస్తుంది సోనియాని. అది విష్ణు చేస్తున్న మిస్టేక్, ఎక్కువ గౌరవిస్తుంది. అలాగే కొంచెం మీరు మిగిలిన విషయాల్లో పర్ఫెక్ట్ సోనియా గారు, అది సోనియా గారు, మీరు ఇందులో పర్ఫెక్ట్ సోనియా గారు అనేటప్పటికీ ఆమె ఏమనుకున్నా నేను తోపు కదా అని ఫీల్ అయిపోతుంది సోనియా. ఇక్కడ అది జరుగుతుంది. మీరు ఎపిసోడ్ చూడండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటల కంటే 100 ఉంటాయి అక్కడ, ఎందుకంటే లైవ్లో చాలా విషయాలు కట్ చేస్తాడు. మేబీ ఎపిసోడ్లో ఇంకా చాలా చూడొచ్చు. సో ఇన్ని మాటలు అన్నది ఎన్నిసార్లు అన్నా ఒకటే మాట, ఎడల్ట్ కామెడీ చేస్తావు. నిన్న హౌస్లోకి ఎడల్ట్ కామెడీ కోసమే తీసుకున్నారు 100 సార్లు. మళ్ళీ నీకు ఫ్యామిలీ లేదేమో. యాక్చువల్గా విష్ణు ఫ్యామిలీకి ఏదో స్టోరీ ఉంది పాపం, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి ఇలా ఉంది. సో ఎవరి ఫ్యామిలీ, నాట్ ఓన్లీ విష్ణు ఫ్యామిలీ, ప్రతి ఫ్యామిలీకి కష్టాలు ఉన్నాయబ్బా. ఏ ఫ్యామిలీకి కష్టాలు లేవు? నువ్వు అనవసరంగా నీ ఫ్యామిలీ ఒక్కతే పెద్ద గొప్ప అనుకున్నట్టు, ఆల్రెడీ కష్టాల్లో ఉన్న ఫ్యామిలీ, నీకు ఫ్యామిలీ లేదేమో. నా ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీ చూస్తారు నా వీడియో. నీ ఫ్యామిలీ నీ వీడియోస్ చూస్తారా? ఏం వీడియోస్? ఇప్పుడు నేను స్టోరీస్లో పెట్టాను వీడియోస్, చూస్తారు కదా. మరి ఎందుకు మరి ఆ వీడియోస్ అలాంటి కంటెంట్ నువ్వెందుకు ఇస్తున్నావు? ఇవ్వద్దు కదా. నీ ఫ్యామిలీ హర్ట్ అవ్వకూడదంటే నువ్వు ఫ్యామిలీ హర్ట్ అవ్వకూడని కంటెంట్ ఇవ్వు మరి, అవునా కదా. సో అలా లేదా ఎదుటి వాళ్ళని ఏమి అనుకు, వాళ్ళ ఫ్యామిలీ జోలికి వెళ్ళక, నీకు మధ్యలో ఫ్యామిలీ జోలు ఎందుకు? సో అది మా ఫ్యామిలీ జోలికి వెళ్ళడమే ఫస్ట్ తప్పు. వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడడం, వీళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడడం, ఇది ఖచ్చితంగా తప్పు. రెండు, ఏదైతే విష్ణుతో బిహేవ్ చేసిందో చాలా రాంగ్ ఉంది. సో నెక్స్ట్ వరుసగా మాట్లాడుకుంటూ వెళ్దాం. సోనియా అసలు ఈరోజు సోనియా ఇద్దరు నామినేట్ చేసింది అత్యంత సిల్లీ రీజన్స్తో నామినేట్ చేసింది. ఒకటి నైనిక అంట చీఫ్గా అంట కరెక్ట్గా లేదంట. నైనిక అంట ఆ చెత్తబుట్టలో అప్పుడు సీత గొడవ పడింది కదా, అది నైనిక పర్మిషన్ తీసుకుని గొడవ పడాలంట. అది సంగతి. మళ్ళీ ఏమనంటే నేను తోపుని, నాకు అన్నీ అర్థమైపోతాయి అని చెప్తుంది ఆ అమ్మాయి. నెక్స్ట్ వచ్చేసి సారీ అది ఏదో వేరేది రాసుకున్నా. సో అప్పుడు మాత్రం నైనిక చూడాలి, చాలా కామ్గా కూల్గా ఇచ్చి పడేసింది. అసలు చాలా కామ్గా జస్ట్ అలాగే నిలబడింది. ఓ నీ చీఫ్ అలా ఉంటారేమో, నేను అలా ఉండను, నేను చీఫ్గా ఉంటాను, నా అవసరం వచ్చినప్పుడు నేను మాట్లాడతా. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంది. వాళ్ళకి హ్యూమిలియేట్ అనిపించినప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేయగలరు. దానికి నా దగ్గరకు వచ్చి నన్ను పర్మిషన్ చేసి క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. సో చాలా కూల్గా ఆ అమ్మాయి 23 years అంట, ఎంత కూల్గా కామ్గా పర్ఫెక్ట్ పాయింట్స్ పెట్టిందంటే సూపర్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు, ఎవరో ఫేసులు కడుక్కోవద్దు, మొత్తం నామినేషన్స్ అంతా ఎవరికి, మనకి నామినేషన్స్ ఎపిసోడ్ అంతా కంటిన్యూ చూపిస్తాడు, కానీ నామినేషన్లో మధ్యలో చాలా బ్రేక్స్ ఇస్తున్నారు. సో బ్రేక్ ఇచ్చారు, ఎవరో పూల్లోనూ దిక్కండి, ఫేసులు కడుక్కోకండి అని చెప్పాడు. ఓంకి ఇంకా కంట్లోకి కూడా వెళ్ళిపోయింది. అంటే తను తుడుచుకోకుండానే ఐస్ ఓపెన్ చేస్తే కంట్లోకి వెళ్ళిపోయింది. అలా కంట్లోకి వెళ్ళిపోయినా కానీ బిగ్ బాస్ నుంచి కళ్ళు కడుక్కో అని కూడా అనలేదు బిగ్ బాస్. సైలెంట్గా ఉన్నాడు. మేబీ దానివల్ల ఏమన్నా నష్టమేమీ అవ్వదేమో మరి. సో అతను కళ్ళలోకి వెళ్ళిపోయింది, అలా కాసేపు అలాగే కూర్చున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి అంతకుముందు సోనియా నైనిక కంటే ముందు కూడా నామినేషన్స్ అభయ్ నామినేట్ చేశాడు విష్ణుని, అలాగే ఓంని వాళ్ళని నామినేట్ చేశాడు. బట్ నేను అప్పటికి ఇంకా లేవలేదనమాట. సో ఆ నామినేషన్స్ చూడలేదు నేను. సో అది జరిగింది బిగ్ బాస్. నెక్స్ట్ వచ్చేసి ఓం ఏమంటున్నాడంటే నేను అందరితోనూ జెల్లవలేను ఏవో అంటాడు. దానికి భాష చెప్తున్నాడు, నువ్వు అలా అనకు, సో ఇలా ఉండు, ఓన్లీ పనులు కాదు, ఇలా అందరితోనూ కలిస్తేనే కదా నీకు జనాల హార్ట్స్ని కలవను, నీలోంచి నువ్వు మాట్లాడతావు, అప్పుడే కదా జనాలకు అర్థమవుతావు, ఓన్లీ సైలెంట్గా ఉండి పనులు చేసుకుంటే ఉంటే అలాగా అని మాట్లాడుతున్నాడు భాష. యాక్చువల్గా ఆయన వేరే వాళ్ళకి సజెషన్స్ ఇస్తాడు కానీ ఆయన తీసుకోడు, తన మంచి కోసం చెప్తున్నా అర్థం చేసుకోవట్లేదు ఆయన. మనిషి ప్రస్తుతానికి మంచి ఆయనలాగే ఉన్నాడు, కొంచెం ఆవేశపరుడు, అలాగే సజెషన్స్ ఇస్తుంటే తను తీసుకోవడానికి రెడీగా ఉండట్లేదు. అది ఏమనంటే వెళ్ళిపోయి 4 పుషప్లు చేసుకుని వచ్చేస్తున్నాడు ఆయన. సో అవి కూడా ఇంటే బాగుండని అనిపించింది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి
ఈ ఇమ్యూనిటీలో యాక్చువల్గా బిగ్ బాస్ ఏం చెప్పాడు, నో కెప్టెన్ నో ఇమ్యూనిటీ అన్నాడు. లాస్ట్ వీక్ ఏమో ఏకంగా 3 చీఫ్లకి ఇమ్యూనిటీ ఇచ్చాడు. ఈ వారం ఏమో పవర్ఫుల్ చీఫ్గా ఉన్న యష్మికి ఇమ్యూనిటీ ఇచ్చాడు. ఒకవేళ యష్మికి ఇమ్యూనిటీ ఇవ్వకపోతే యష్మి ఖచ్చితంగా ఈ వారం నామినేషన్లో ఉండేది. అలాగే యష్మి ప్రేరణను కూడా నామినేట్ చేసింది, అంటే పవర్ కూడా ఇచ్చారు. నామినేట్ కాదు, సేవ్ చేసింది ప్రేరణని. అందుకే మన ఇన్స్టాగ్రామ్కి వచ్చేసింది. యూట్యూబ్లో ఏమవుతుందంటే అన్నీ కలిపి ఒకే వీడియోలో పెడతాను, మీరేమో వీడియో స్కిప్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్తారు. సో మధ్యలో మిస్ అయిపోతారు అనమాట ఇలాంటివన్నీ. సో మీరు చెప్పలేదని అనుకుంటారు, కానీ నేను చెప్తాను. ఒక పని చేయండి, మీరు ఏం చేస్తారంటే వీడియోని స్కిప్ చేయక్కర్లేదు. ఆ సెట్టింగ్స్ దగ్గర ఆప్షన్ ఉంటుంది కదా, కింద 3 చుక్కలు పైన ఉంటాయి, అక్కడ క్లిక్ చేస్తే స్పీడ్ ఉంటుంది. ఆ స్పీడ్ మీరు పెంచుకోవచ్చు, 1.75 అలా పెంచుకోండి. అప్పుడు మీరు ఫాస్ట్గా అర్థమవుతుంది, మీకు ఆ భాష కూడా అర్థమవుతుంది. ఫాస్ట్గా 10 నిమిషాల వీడియో 5 నిమిషాల్లోనే చూసేయచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సెకండ్ రౌండ్ నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడు బిగ్ బాస్ క్లియర్గా అనమాట ఎవరిది అంటే సోనియా ఫస్ట్ ఏవైతే నామినేషన్ చేసిందో సైలెంట్గా చేసిందనమాట. లాస్ట్ టైం చాలా గట్టిగా అరిసింది కదా, ఈసారి అరవలేదంటే అనుకున్నాడేమో బిగ్ బాస్. అందరూ అరిస్తే ఊరుకోవడానికి ఏం రెడీగా లేరు. లాస్ట్ టైం బేబక్క కాబట్టి ఊరుకుంది. ఇప్పుడు సోనియా ఆటలు మిగిలిన కంటెస్టెంట్స్ ఏమి సాగనిచ్చేలా లేరు. ఈ రోజు నామినేషన్స్ చూస్తే అలా అనిపించింది. విష్ణుయే పాపం కొంచెం గట్టిగా ఉంటే బాగుండని అనిపించింది. ఆ అమ్మాయి అన్ని మాటలు అంత దారుణంగా అవమానిస్తుంటే ఒకటే మాట అంటుంది విష్ణు, మీరు అలా కాబట్టి నేను అలా అనుకుంటున్నారంటే పచ్చకామర్లో వాళ్ళకి లోకమంతా పచ్చకు కనపడుతుంది అని ఆ ఒక్క మాట అంటుంది తప్ప అంతకు మించి ఎక్కువ అనలేదు. యాక్చువల్గా అది కూడా మంచిదే, ఊరికి అనవసరంగా గొడవలకు వెళ్ళిపోవడం దానికంటే ఆమె చెప్పాలనుకున్న పాయింట్ చెప్పేసి వదిలినా కూడా ఆడియన్స్కి నచ్చుతారు. సో బిగ్ బాస్ నుంచి వచ్చింది, మీ వాయిస్ ఏమీ వినపట్లేదు, ఇది నామినేషన్స్ ప్రాసెస్ అన్నది చాలా ఇంపార్టెంట్, హౌస్లో ఏదో ఆటలాడుకుంటున్నట్టు నామినేట్ చేస్తున్నారు, లాస్ట్ వీక్ ఉన్న ఫైర్ ఇప్పుడు కనపట్టలేదు అని బిగ్ బాస్ నుంచి వార్నింగ్ వచ్చిందనమాట. సో మీ గొంతులు మోగబోయాయి అంటాడు బిగ్ బాస్. సో ఇంకా అప్పుడు అర్థమవుతుంది, అమ్మో మనం కొంచెం గట్టిగా మాట్లాడాలని. ఇంకెక్కడి నుంచి ఫైర్ మొదలైంది. నెక్స్ట్ వచ్చేసి సోనియా సీతను నామినేట్ చేసింది. నామినేట్ చేసి అంటది చీఫ్ ఏంటది, తనేమో వాళ్ళ చీఫ్ ఏమో ఫెయిల్ అయిందంట. సీతని నామినేట్ చేసి అంటది, చీఫ్గా ఏమో మీ చీఫ్ ఫెయిల్ అయింది, సో అందుకు నామినేట్ చేశాను, అదే నైనిక నామినేట్ చేశాను, నీకేమో టాస్క్లో క్లారిటీ లేదు అంటే ఏం టాస్క్ అని అడుగుతుంది. అదే టాస్క్, అది ఏం టాస్క్ చెప్పంటే అదే టాస్క్ అంటది. అంటే నీకే తెలీదు ఆ టాస్క్ ఏంటో నీకే తెలీదు, మళ్ళీ నన్ను అడుగుతున్నావు ఏం టాస్క్ అని, ఫస్ట్ నీకే క్లారిటీ లేదు అని సీత రివర్స్లో బాగానే వేసుకుంది సోనియాకి. మళ్ళీ అంటది సోనియా దానికి ఆన్సర్ ఇవ్వదు, అవతల అడిగిన వాళ్ళకి ఆన్సర్ ఇవ్వదు, తినే మాట్లాడేసుకుంటుంది, తినే ఆన్సర్లు ఇచ్చుకుంటుంది. పోనీ అవతల వాళ్ళు మాట్లాడితే ఏంటదో అప్పుడు వినదు, అప్పుడు మధ్యలో మాట్లాడేసుకుంటుంది. సో యు ఆర్ అన్ఫిట్ ఫర్ హౌస్ అంట, అన్నీ పర్సనల్గా తీసుకుంటున్నావు అంట అని చెప్పేసి నామినేట్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంట ఈ సీతకి ఎప్పుడైతే హట్ అయినప్పుడు అంట వెంటనే తిరగేయకూడదంట, వెళ్ళంట చీఫ్ పర్మిషన్ తీసుకునంట అప్పుడు తిరగేయాలంట. సో సీత అంట అలా చేయలేదంట. ఇప్పుడు యాక్చువల్గా సీత ఇమీడియట్గా రియాక్ట్ అవ్వలేదనే మనం మాట్లాడుకున్నాం కదా ఇన్ని రోజులు, తను ఇమీడియట్గా రియాక్ట్ అవ్వలేదు. ఆ తర్వాత కూర్చుని అందరితోనూ మాట్లాడుకునే తర్వాతే రియాక్ట్ అయింది, ఇమీడియట్గా రియాక్ట్ అవ్వలేదు చూసిన వెంటనే. రెండు ఎందుకు చీఫ్ని తనకి కోపం ఒకటే అంటది, సీత ఒకటే అంటది, అంటే నేను ఇప్పుడు హ్యూమిలేట్ అయితే నేను వెంటనే రియాక్ట్ అవ్వకుండా వెళ్ళి మా చీఫ్ దగ్గరికి వెళ్ళి చీఫ్ నేను ఇప్పుడు హ్యూమిలేట్ అయ్యాను, సో ఇప్పుడు నేను తిరగేయొచ్చా అని అడుగుతానా? నాకంటూ ఒక మైక్ ఉంది, నేను ఇక్కడ ఇండివిజువల్ కంటెస్టెంట్ని, నా చీఫ్ అవసరమైతే నేను వెళ్ళి చీఫ్తో మాట్లాడుకుంటాను, మాకు మధ్య అండర్స్టాండింగ్ ఉంది, మీకైతే లేనట్టుంది మీ చీఫ్ దగ్గర అని చెప్పేసి బాగానే తిరిగేసింది. రెండు, మరి నువ్వెందుకు ఇప్పుడు నామినేట్ చేస్తున్నావు, వెళ్ళు మీ చీఫ్ని నామినేట్ చేయమను నీ బదులు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు మీ చీఫ్ మాట వినాలి కదా అని చెప్పేసి బాగానే రివర్స్లో ఇచ్చింది. ఏంటంటే చీఫ్ చెప్తేనే ఆ పనులు అన్నీ చేయాలంట. మరి ఏమెందుకు నిఖిల్కి కుకింగ్లో హెల్ప్ చేసేసింది, చీఫ్ పర్మిషన్ అడిగి హెల్ప్ చేసిందా? మరి వీళ్ళ రూల్ ప్రకారం పనులు చేయకూడదు కదా, ఏమెందుకు సొంతంగా వెళ్ళిపోయి కిచెన్లో పనులు చేసింది? అప్పుడు ఎందుకు నువ్వు చీఫ్ సలహాలు అడగలేదు? యాక్చువల్గా ఇలా క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు హౌస్లో, ఈమె నోరుకే అడిలిపోతున్నారు హౌస్లో మిగిలిన వాళ్ళంతా. ఈమె నోరేసి పడిపోతుంటే వీళ్ళంతా ముందే వణికిపోయి పాపం. బట్ సీత బాగా మాట్లాడింది, బాగా నీకే క్లారిటీ లేదు ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నావు అని అండ్ క్లియర్గా చెప్పింది. నేను ఆ రోజు ఏదైతే చెత్త బయట పెట్టిందో చెత్తబొట్టలోంచి తిరిగి అందులో వేసాను, ఆ వేసిన తర్వాతే నేను రియాక్ట్ అయ్యాను, అంటే నా రెస్పాన్సిబిలిటీ నేను
చేసుకున్నాను, నేను హ్యూమిలియేట్ అయ్యాను కాబట్టి క్వశ్చన్ చేశాను అంటే అది టాస్క్ నువ్వు చెయ్యాలి అంటది. టాస్క్ టాస్క్ అనేం బిగ్ బాస్ చెప్పలేదే. జస్ట్ మీకు ఎవరైతే వీళ్ళ చీఫ్ ఉన్నాడో తన దగ్గర ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళకి లగ్జరీ రూమ్ వచ్చిందో, అలాగే ఏం పనులు చేయాల్సిన అవసరం లేదు. అది అంతకుమించి అక్కడ ఏం టాస్క్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనియాకే క్లారిటీ లేదు, మళ్ళీ వేరే వాళ్ళకి నీతులు చెప్తుంది. నువ్వు టాస్క్ ఆడలేదు, టాస్క్ అర్థం చేసుకోలేదు, టాస్క్కి రెస్పాన్సిబిలిటీస్కి తేడా తెలియాలి ఏదో చెప్తుంది. అసలు అక్కడ టాస్కే ఉంటే కదా బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడా? ఎవరికి ఇచ్చాడు? టాస్క్ ఏమి ఇవ్వలేదు. జస్ట్ చీఫ్గా ఏం చెప్పాడు, వాళ్ళ చీఫ్కి నువ్వు నీ దగ్గర ఎక్కువ పవర్ ఉంది కాబట్టి నువ్వేం పని చేయక్కర్లేదు, హాయిగా లగ్జూరియస్ రూమ్ ఒకటి ఉంది కదా, కూర్చో, ఆ లగ్జరీ అంతా అనుభవించు, మిగిలిన వాళ్ళతో పని చేయించుకో, ఆ పని చేయించుకోవడానికి కూడా అలాట్ చేసేసి పనులు, అది చెప్పింది. అంతేగాని వాళ్ళకి టాస్క్ జీవితాంతం 24 hours టాస్క్లో నడపమని బిగ్ బాస్ చెప్పలేదు. అది టాస్క్ కాదు, జస్ట్ వర్క్స్ డివిజన్లో వీళ్ళు ప్రశాంతంగా కూర్చోవడం అది. సో అది ఈమెకే ఫస్ట్ క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమెను కొంచెం గట్టిగా క్వశ్చన్ చేయగలిగేది ఎవరైనా ఉన్నారు అంటే ప్రేరణ సోనియాకి రివర్స్ అవ్వాలి. సో తను గట్టిగా క్వశ్చన్ చేయగలదు. సీత కూడా ఓకే బాగానే చేయగలిగింది. నైనిక గట్టిగా రివర్స్ అవ్వదు కానీ కూల్గా కామ్గా ఇచ్చి పడేస్తుంది. ఈసారి అమ్మాయిలు బాగున్నారని అనిపించింది. విష్ణు కూడా పాయింట్స్ చెప్తుంది బాగానే, బట్ కొంచెం జడుస్తుంది కనిపిస్తుంది. అలా జడవకుండా రెండు విన్ అవ్వాలన్న జీల్ విష్ణులో కనపట్టలేదు. ఈ రెండు ఉండి ఆడితే జనాలకు నచ్చుతుంది విష్ణు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి వీళ్ళదే చాలాసేపు నడిచిందిలే. అప్పుడు ఏదో సీత ఒక వర్డ్ వదిలింది కదా, ఏదో బొక్కలో అని చెప్పేసి ఏదో అంది కదా, అది లైవ్లో కట్ చేస్తాడు, అది మనకి ఎపిసోడ్లో చూపిస్తాడు. నెక్స్ట్ చూద్దాం. ఈలోపు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఇప్పుడు పృథ్వీ కూడా సోనియా టీంలో కలిసిపోయినట్టున్నాడు. ఏంటో పృథ్వీ లేసిపోయి సోనియాకి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడేసుకుంటున్నాడు. తనకి ఏం పని, తను ఎవరో పిలవలేదు, తన మాట కూడా ఎత్తలేదు, మధ్యలో లేసిపోయి సోనియాకి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడేస్తున్నాడు సీత కోసం. ఇది మనకి ఎపిసోడ్లో ఎత్తేయచ్చు మ్యాక్సిమం. సో నెక్స్ట్ వచ్చేసి మణికంఠ వచ్చేసి ఓమన్ నామినేట్ చేసి మీరు చాలా సేఫ్గా ఆడుతున్నారు, ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తారు, వాళ్ళ గురించి ఒక పాజిటివ్ వర్డ్ వదులుతారు. సో రెండు టాస్క్లు వచ్చేటప్పటికి మీరు ఇలా గుప్పెడు బిగిపించేసి గట్టిగా ఆడేస్తారు. ఈవెన్ ఇప్పుడు నామినేషన్స్లో కూడా ఊరికే గుప్పెడు బిగిపించేసి అలా ఉన్నారు. సో మీలో నేను 2 పర్సనాలిటీస్ చూస్తున్నా, ఏది కరెక్ట్ అని చెప్పేసి ఓం అడిగాడు అనమాట. అడిగితే అప్పుడు ఆదిత్య అంటాడు, యాక్చువల్లీ థ్యాంక్ యూ, నువ్వు నన్ను ప్రమోషన్ చేస్తున్నావు, ఇప్పుడు నువ్వన్నీ ఏవైతే చెప్పావో అవన్నీ కూడా నాకు ప్రమోషన్ లాగే తీసుకుంటాను, సో థ్యాంక్ యూ అంటాడు. ఆయన మాటలు కొంచెం కామెడీగానే ఉన్నాడు, కొంచెం మంచిగానే అనిపిస్తున్నాడు. బట్ తన మంచి కోసం ఎవరైనా సజెషన్స్ ఇస్తుంటే ఆయన తీసుకోవట్లేదు. సో అది ఇంకో విషయం ఏంటంటే చెప్తాను, నేను నిన్ను నామినేట్ చేయనని మాట ఇచ్చానా లేదా అంటే మణికంఠ ఈయన మాట ఇచ్చాడంట, నేను నిన్ను యు ఆర్ నామినేట్ చేయనని, చూడు నేను ఎలా నిలబడతాను మాట మీద అంటే మణి అంటాడు, సార్ అది మీ ఉద్దేశం సార్, మీరు నాకు మాట ఇచ్చారు, నేనైతే మీకు మాట ఇవ్వలేదు కదా అని చెప్పేసి నామినేషన్ వేసుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి అప్పుడే పాపం ఇది పైన వేస్తుంటే ఆయన కొంచెం ఏమంటారంటే ఆయన కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే బిగ్ బాస్లో అసలు ఇన్ని గొడవలు ఎలా తట్టుకుంటారా అని అనిపిస్తుంది అనమాట. ఆ అడవుల్లో ఆయన కళ్ళు ఓపెన్ చేస్తాడు, అలా అది పడుతుంటే పాపం కంట్లోకి వెళ్ళిపోయింది ఆయనకి అది. నెక్స్ట్ వచ్చేసి భాషని నామినేట్ చేసేటప్పుడు స్వీట్స్ ఇచ్చారు కదా, అందరినీ పంచుకోమన్నారు కదా, సో అవి భాష పట్టుకెళ్ళి దాచాడు, మనకు లైవ్లో కూడా చూపించాడు. దాచినప్పుడు తను డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి చెప్తాడు, అందరి కోసమే దాచాను, ఫ్రిడ్జ్లో ప్లేస్ లేదు, నేను ఇలా పలానా చోట పెట్టాను, ఇస్తాను, అమ్మాయిలకి అయితే కొంచెం ఎక్కువ ఇస్తాను అని కూడా ఏదో అన్నాడు. నేను అంత క్లియర్గా వెళ్ళలేదు కానీ బట్ ఈ డిస్కషన్ అయితే జరిగింది. బట్ తినేమంటాడంటే మీరు అలా స్వీట్స్ ఎందుకు దాచుకున్నారు, నాకు తెలియదు, నేను తినాలనుకుంటాను కదా అని చెప్పేసి అంటే దానికి భాష చెప్తాడు, నేను ఫ్రిడ్జ్లో ప్లేస్ లేక అక్కడ పెట్టాను అని చెప్తాడు. ఆయన చెప్పిన మాట కూడా అబద్ధం కాదు, ఎందుకంటే నేను విన్నాను లైవ్లో. ఆయన వీళ్ళు ప్రేరణ వాళ్ళు కూర్చుని ఆ స్వీట్స్ గురించి డిస్కస్ చేస్తుంటే ఆ భాషా గారి దగ్గర ఉన్నాయి అని చెప్పేసి అంటే ఉన్నాయి నా దగ్గర, ఇక్కడ దాచాను నేను పలానా ప్లేస్లో, ఫ్రిడ్జ్లో ప్లేస్ లేదు కాబట్టి అని చెప్పాడు ఆయన, నేను విన్నాను అది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ రెండోది ఆ ఒక్క పాయింటే కదా అంటే నువ్వు ఈ పాయింట్తో నామినేట్ చేస్తున్నావా అని అడిగేటప్పటికి ఆ ఒక్క పాయింట్ కాదు,
జోక్స్ మీరు ఏవైతే జోక్స్ చేస్తున్నారో కొన్ని జోక్స్ బాగానే ఉంటున్నాయి, కానీ కొన్ని జోక్స్ నా మూడ్ బాగాలేనప్పుడు నన్ను హిట్ చేసేస్తున్నాయి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఆయన జోక్స్ చేసుకుంటే తినక ప్రాబ్లం ఏంటి భాష, అందుకే ఆయన ఒకటే మాట అన్నాడు. తిరిగి మణిని నామినేట్ చేసేటప్పుడు చెప్తాడనమాట, నువ్వు నా జోక్స్ నచ్చలేదని నన్ను నామినేట్ చేసావు, కానీ అందరికీ ఈ నెక్స్ట్ భాష నామినేట్ చేసే టైంలో చెప్తాడనమాట అందరికీ, ఇండైరెక్ట్గా ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను నా జోక్స్ చేసుకుంటాను, మీకు నచ్చలేదా నామినేట్ చేసుకోండి అన్నట్టు చెప్పాడు. బాగా చెప్పారు అనిపించింది. ఆయన జోక్స్ అబ్బా నీకు అంత నచ్చపోతే ఆయన ఏం చేస్తాడు, తనకు స్పాంటేనియస్గా ఏవో మాటలు వస్తున్నాయి, ఆయన మాట్లాడుకుంటున్నాడు, జిప్పేసి కూర్చుంటాడా. సో జోక్స్ అంట మూడు హిట్ చేస్తున్నాయి కాబట్టి జోక్స్ చేయొద్దు అన్నట్టు మాట్లాడుతున్నాడు. సో అది ఆ రీజన్స్తో నామినేట్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి ఆయన వచ్చారు, ఆదిత్య గారు వచ్చారు. ఆయన వచ్చి నాకు ఇక ఈ యాక్టివిటీ రూమ్లోకి వస్తే కానీ అర్థం కాలేదు, ఇలా పెయింట్ వేసుకుని నామినేషన్ ఒకటి ఉంటుందని అని చెప్పేసి ఆయన అభయ్ని నామినేట్ చేశాడు. అంటే అంతకుముందు అభయ్ కూడా నామినేట్ చేశాడు అనమాట. నామినేట్ చేశాడు, నేను ఇక్కడికి గెలవడానికి వచ్చా, చారిటీ కోసం వచ్చా, ఫ్యామిలీ కోసం వచ్చా అని చెప్పి, మీరు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, కానీ మీరు నా కోసం ఏవైతే మాటలు మాట్లాడారో ఏమన్నారో మరి నేను అది చూడలేదు. అదే ఫస్ట్ అభయ్ నామినేషన్ అయ్యాయి కదా, అప్పుడు ఏం జరిగిందో ఎపిసోడ్లో చూడాలి. ఆ ఫుటేజ్ కనుక నాకు దొరికితే నేను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటా అని చెప్పేసి ఆయన నామినేట్ చేశాడు. యాక్చువల్గా ఇక్కడ ఇంకో కథ ఉంది దీని వెనకాల. సో అని నామినేట్ చేశాడు. చేయగానే ఆయన అబ్బాయి అంటాడు, నేను పూర్తిగా మాట్లాడుతుంటే మీరు వినరండి, మధ్యలోనే నన్ను ఆపేస్తున్నారు, అందుకే నేను ఏం మాట్లాడుతున్నానో మీకు అర్థం అవ్వలేదు, నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్నారు, అందుకు థ్యాంక్ యూ అని చెప్పేసి అబ్బాయి యాక్సెప్ట్ చేస్తాడు. రంగు వేయించుకుంటాడు. వేయించుకున్న తర్వాత నెక్స్ట్ శేఖర్ భాష, నా ఫ్రెండ్ శేఖర్ భాష అని చెప్పేసి శేఖర్ భాష అని పిలుస్తాడు. పిలిచి ఇది కామెడీ కాదు, ఇది కామెడీ కాదు, శేఖర్ భాష నువ్వు నిలబడి, ఇది కామెడీ కాదు, నిలబడు అంటే ఆయన పాపం షాక్ అయిపోయాడు. శేఖర్ నిలబడ్డ తర్వాత నువ్వు చాలా కేర్లెస్, నువ్వు ఇండిసిప్లిన్గా ఉంటున్నావు, నువ్వు కేర్లెస్గా ఉంటున్నావు, నువ్వు మైక్ వేసుకోవు, నువ్వు నిద్రపోతున్నావు అనేటప్పటికీ ఆయన పాపం భాష బాగా హట్ అయ్యాడు. నెక్స్ట్ టైం ఎప్పుడైతే భాష నామినేషన్ చేయడానికి వచ్చాడో అప్పుడు ఆయన నామినేట్ చేయమంటే ఆదిత్యని నామినేట్ చేయాలి కదా, ఇంకా ఆయనకి ఏడుపు వచ్చింది. అంటే నేను నీ మంచి కోసం నేను ఆలోచిస్తే నువ్వు నన్ను నామినేట్ చేసావు కదా అని అనమాట. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో అంటే నేను నీకు ఎన్నిసార్లు కోట్ ఇచ్చాను, నేను నీకు ఎన్నిసార్లు కోట్ ఇచ్చాను అంటే శేఖర్ భాష అంటే నువ్వు నాకు ఒక్కసారి కూడా కోట్ ఇవ్వలేదంట. వీళ్ళిద్దరు నామినేషన్ ఉంది చూడాలి, ఆదిత్యను శేఖర్ భాష ఫుల్ కామెడీ. వీళ్ళు అసలు ఒకరినొకరు తిట్టుకుంటున్నారా లేదా పొగుడుకుంటున్నారా అని ఇద్దరు కూడా ఇన్ని చెప్పేసి లాస్ట్లో అంటాడు, నన్ను రాంగ్ అని ప్రూవ్ చేస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా అని చెప్పేసి ఆదిత్య శేఖర్ని అంటాడు. సేమ్ శేఖర్ తను వచ్చినప్పుడు కూడా ఇలాగే మీరు నన్ను ఇలాగ నామినేట్ చేశారు కదా, కానీ మీరు ఒంటరిగా నడుస్తుంటే మీరు ఒంటరిగా నడుస్తున్నారు, మీకు కంపెనీ ఇవ్వాలన్న ఒక మంచి ఉద్దేశంతో నేను వచ్చి మీతో మాట్లాడడం అవన్నీ చేశాను. మేబీ నేను అలా మాట్లాడుతున్నప్పుడు నేను వేసే జోకులు మిమ్మల్ని ఇరిటేట్ చేసేయేమో, బట్ నేను మీ మంచి కోసం మీ దగ్గరకు వచ్చాను. సో ఇప్పుడు జనాలు చూస్తారు కదా, చూసి అరే శేఖర్ భాష నీ మంచి కోసం నీ దగ్గరకు వస్తే నువ్వు తనని నామినేట్ చేసావు అని జనాలు అనుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే నాకు సింపతి వస్తుంది, నీకు నెగిటివిటీ వస్తుంది అని ఆయన రియల్గా జెన్యూన్గా నిజంగా అదే జరుగుతుంది కదా. ఏంటి అంత మంచి కోసం ఆదిత్య మంచి కోసం ఆలోచిస్తుంటే శేఖర్ నామినేట్ చేసాడని అనుకుంటాం కదా. సేమ్ బయట మనం ఏదైతే అనుకుంటామో అదే ఈయన చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు మీరు నెగిటివ్ అవుతారు, నాకేమో సింపతి వస్తుందని. అదే వీళ్ళ నామినేషన్స్ ఎలా ఉన్నాయంటే వీళ్ళిద్దరు పొగుడుకుంటున్నారా లేదా తిట్టుకుంటున్నారా అర్థం కానట్టున్నాయి. బాగుంది. కాకపోతే ఆదిత్యతో ఫ్రెండ్షిప్ చేయడం కూడా కష్టమని అనిపిస్తుంది. ఆయన నేచరే అది, ఇంకా ఏం చేయలేం. సో అప్పుడు భాష అంటాడనమాట, ఒకే రీజన్ ఇద్దరికి, ఒకటి నిద్రపోవడం అన్నారు. సేమ్ రీజన్లో అక్కడేమో అభయ్కేమో నువ్వు చాలా స్ట్రాంగ్ అని చెప్పారు, నన్నేమో ఇండిసిప్లిన్ అన్నారు, కేర్లెస్ అన్నారు. ఇవన్నీ నన్ను డిఫేమ్ చేసినట్టుగా నేను ఫీల్ అయ్యాను, నాకు అవి డిఫేమ్గా అనిపించాయి అని చెప్పేసి భాష అంటాడనమాట. ఏం ఊరుకోలేదు, గట్టిగానే ప్రతి ఒక్క మాటకి ప్రాపర్గా రిప్లై ఇచ్చాడు భాష. కాకపోతే అదే చెప్తున్నా కదా, కొంచెం పొగుడుతూ కొంచెం ప్రాపర్గా ఆన్సర్ ఇస్తూ ఇలా జరిగిందనమాట వీళ్ళిద్దరు నామినేషన్.
అప్పుడు చెప్పారు ఎవరైనా ఏమైనా. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య నిజంగానే ఏదో శేఖర్ది బయట ఏదో ఇష్యూ ఉన్నట్టుంది, అది వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఆయన అంటాడు ఆదిత్య, నువ్వు ఇక్కడ లేవు భాష, అది నీకు తెలుసు నాకు తెలుసు, ఇక్కడ నేను ఆ విషయం డిస్కస్ చేయాలనుకోవట్లేదు అని చెప్పేసి ఆదిత్య అంటాడు అనమాట. మరి అలాంటప్పుడు అన్ని తెలిసినప్పుడు నామినేట్ చేయడం ఎందుకు? నామినేట్ నేను ఎందుకు చేశానంటే నువ్వు నన్ను రాంగ్ ప్రూవ్ చేయాలి కాబట్టి నామినేట్ చేశాను అంటున్నాడు. అర్థం కాని విషయం ఏంటంటే రాంగ్ ప్రూవ్ చేయడానికి నామినేట్ చేస్తే ఇప్పుడు బేబక్క బయటకు వెళ్ళిపోయింది, అలా వెళ్ళిపోతారు కదా, తెలియదు ఎవరికి ఓట్లు పడతాయో ఎవరు హౌస్లో ఉంటారో. సో ఇది నెక్స్ట్ వచ్చేసి విష్ణు నామినేషన్స్లోకి వచ్చింది. విష్ణు నామినేషన్లోకి వచ్చేసి విష్ణు వచ్చి మనీని నామినేట్ చేసి తనకి యాక్చువల్గా నామినేట్ చేయడానికి కూడా పెద్ద ఏంది, ఆల్రెడీ 25 minutes అయిపోయింది. ఏమంటదంటే, నువ్వు నాతో తప్పులు ఎతకడం కోసం నాతో ఏదైతే జర్నీ చేశాను అన్నావో అది నేను డిఫెండ్ చేసుకోవడానికి లేదు కదా, సో నేను ఇప్పుడు నా ఫస్ట్ నేను నామినేట్ చేశాక తర్వాత నువ్వు చేసావు కదా, సో ఇప్పుడు నన్ను నేను డిఫెండ్ చేసుకోవాలనుకుంటున్నా, ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలు నాకు నచ్చలేదు, సో అందుకు నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి నామినేట్ చేసింది. యాక్చువల్గా మనీని కాకుండా ఇంకొకరిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎవరో ఉన్నారంట. తర్వాత మణి అంటున్నాడు, నీకు ఫలానా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు నామినేట్ చేయలేదు, సోనియాతో సేమ్ ఇష్యూని ఎందుకు ల్యాగ్ చేసుకుంటున్నావు అని చెప్పేసి మణి అంటున్నాడు విష్ణుతో. ఏంటంటే అదే సేమ్ ఇష్యూ, అడల్ట్ కామెడీ అని ఆమె అంటుంది, నువ్వేమో సేమ్ ఇష్యూని ఎందుకు అలాగా ల్యాగ్ చేసుకుంటున్నావు, వేరే వాళ్ళని నామినేట్ చేయకపోయావా, నీకు ఒక మంచి రీజన్ ఉంది కదా అని చెప్పేసి మేబీ మరి ఎవరినో తన ఉద్దేశం ఏదో అని మళ్ళీ చెప్తున్నాడు సోనియా కాదు విష్ణుకి. సో నెక్స్ట్ విష్ణు వచ్చేసి సోనియా అని అంటది, నువ్వు నాగ్ గారి దగ్గర కొన్ని విషయాలు మాట్లాడావు, మేమందరం ఏదో కూర్చుని నీ గురించి ఏదో మాట్లాడేసుకుంటున్నామని, అవన్నీ అబద్ధాలు, నిన్ను డిఫెండ్ చేసుకోవడానికి నీకు అంద కదా తను మీరు డిఫెండ్ చేసుకోవడానికి ఏమి పాయింట్స్ లేనప్పుడు ఇలా ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసేస్తారు అని చెప్పేసి విష్ణు అన్నది. నీకు నాకు మధ్య అంత ర్యాపో లేదు, అలాంటప్పుడు నువ్వు నన్ను ఆ మాట కూడా అడగకూడదని చెప్పేసి సోనియా అంటుందన్నమాట. మరి అంత ర్యాపో లేనప్పుడు నువ్వు హీరోయిన్ అని ఎందుకు పిలుస్తున్నావు విష్ణుని, మరి నువ్వు అలా కూడా పిలవకు, మరి ర్యాపో లేని వాళ్ళు హీరోయిన్ అని పిలవడం ఏంటి, అవునా కదా? అదే చెప్తున్నా కదా, సోనియా సిచ్యువేషన్ ఎలా ఉందంటే, నేను తోపుని, మీరంతా నా మాట వినాల్సిందే, నేను మీ అందరికంటే పెద్ద సుపీరియర్ని, నిజంగా ఈమె చీఫ్ అవ్వలేదు, కానీ ఈమె చీఫ్ అయ్యి ఉంటే మాత్రం హౌస్లో గందరగోళం ఉండేది. బిగ్ బాస్ ఆలోచిస్తాడు ఈమెను చీఫ్ చేయాలని, చూడండి నెక్స్ట్ నెమ్మదిగా ఆమెను చీఫ్ చేయడానికి చూస్తాడు. సో అది జరిగిందనమాట. ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషన్ చెప్పేశాను కదా, ఇంకా ఉన్నాయని చూస్తున్నాను, ఒక నిమిషం. సో నెక్స్ట్ వచ్చేసి మాటలు అనేసి సారీ చెప్పేస్తే సరిపోదు అంట. యాక్చువల్గా ఇక్కడ మాటలు ఎవరెవరిని అంటున్నారు, ఆ అమ్మాయి ఏమి అనకపోయినా విష్ణు సారీ చెప్పింది. నేను జస్ట్ మిమ్మల్ని నా క్వశ్చన్ అడగడం మీకు నచ్చకపోతే సారీ అని చెప్పింది. నువ్వేమో ఏంటి వచ్చిన రోజు నుంచి అంటే లాస్ట్ వీక్ నామినేషన్ నుంచి ఒకటే మాట, నువ్వు హౌస్లో అడల్ట్ కామెడీ చేసుకుంటూ తిరుగుతున్నావు, అడల్ట్ కామెడీ. ఏం అడల్ట్ కామెడీ? ఆల్రెడీ నాగార్జున గారు ఒకసారి క్లియర్గా చెప్పారు, మా యాక్టింగ్ని మా పర్సనల్ లైఫ్ని ఇన్వాల్వ్ చేయకూడదు. అదే స్టేజ్ మీద కూడా చెప్పారు కదా, సీత విషయంలో, సీతని బేబీ మూవీలో యాక్ట్ చేసినందుకు చాలా ప్రాబ్లం అయింది అని. అది మా యాక్టింగ్ని పర్సనల్ లైఫ్లోకి కలపకండి అని. చూద్దాం మరి ఈ వీక్ సోనియాకి చెప్తారో లేదో. అసలు ఆమె యాక్టింగ్ విషయాలు లోపలేమో ఆమెలో ఉందా, బయట సోనియా పెద్ద పిఆర్ని పెట్టుకుని వచ్చింది, ఆమె చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చింది. అందుకే పెద్ద ఎవరైతే ఫ్యాన్ బేస్లు ఎక్కువ ఉన్నాయో వాళ్ళందరితో పెట్టుకుంటుంది. చూడండి నెక్స్ట్ నిఖిల్, విష్ణు, నెక్స్ట్ ప్రేరణ. ఎందుకంటే ప్రేరణ ఫుల్ పాజిటివ్తో హౌస్లో అడుగుపెట్టింది, ఆమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ప్రేరణకి. యష్మి, వీళ్ళు నలుగురిని వేసుకుంటుంది, చూస్తూ ఉండండి. ఆమె ఫుల్గా క్లారిటీతో వచ్చింది, ఫుల్ పిఆర్ని పెట్టుకుని అక్కడ విషయం మర్చిపోయాను కదా. సోనియా పిఆర్ ఏం చేస్తుంది తెలుసా, ఆల్రెడీ మాట్లాడినట్టున్నా కదా, చెప్పినట్టున్నా, విష్ణువి ఎడిటెడ్ వీడియోస్, యాక్టింగ్ చేసిన ఎడిటెడ్ వీడియోస్ పట్టుకొచ్చి వైరల్ చేస్తుంది అనమాట. యాక్టింగ్ వీడియోస్ అంత ఫాస్ట్గా ఎడిట్ చేసుకుని ఎలా వైరల్ చేసేసుకుంటున్నారు. ఆ రోజు ప్రోమో రాగానే మొదలెట్టేశారు. ఆ రోజు విష్ణు సోనియాకి గొడవ మొదలవగానే విత్ ఇన్ సెకండ్స్ ఎడిటెడ్ వీడియోస్. ఎక్కడొస్తాయి అబ్బా, అంత ఫ్యాన్స్ ఎవరుకున్నారు బయట సోనియాకి, అంత ఏకంగా ఫ్యాన్స్ ఉండి డెడికేటెడ్గా ఇమ్మీడియట్ విత్ ఇన్ ప్రోమో రాగానే వెళ్ళిపోయి విష్ణు ఎడిటెడ్ వీడియోస్ రావడానికి క్లియర్గా పిఆర్ పనులే అయ్యి. ఇంకా ఈరోజు అయితే అది ఫుల్ అడల్ట్ కామెడీ, అడల్ట్ షో చేసుకుంటావు, అడల్ట్ కామెడీ చేస్తావు, ఇదే మాట.
మళ్ళీ ఆ తర్వాత కూడా కంటిన్యూ అయింది నామినేషన్ అయిన తర్వాత. ఇప్పుడు వీళ్ళందరూ చీఫ్లు క్లాన్లను సెలెక్ట్ చేసుకున్నప్పుడు విష్ణుని ఎవరు సెలెక్ట్ చేసుకోలేదుగా. తెలుసు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారో, ఎవరు స్ట్రాంగ్ హౌస్లో అప్పుడు సెలెక్ట్ చేసుకున్నప్పుడే తెలిసిపోయిందిలే. మరి ఈమెను ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు కదా, లాస్ట్లో ఉంది, ఇంకా ఆప్షన్ లేదు, మిగిలిన దాంట్లో పంపారు అంతే కదా. సో ఇదే చెప్తున్నా కదా, చాలా సుపీరియారిటీ కాంప్లెక్స్తో ఉందా అమ్మాయి. ఇంకా పదే పదే ఇదే మాట అంది, నువ్వు అదే కంటెంట్ ఇస్తావు, అదే కంటెంట్ కోసం నిన్ను తీసుకున్నారు. నన్ను అయితే ఆ కంటెంట్ కోసం తీసుకోలేదమ్మా, నన్ను ఆ కంటెంట్ కోసం తీసుకోలేదు, నిన్నే ఆ కంటెంట్ కోసం తీసుకున్నారు అని చెప్పేసి అంటుంది. మరి ఏమైనా ఏ కంటెంట్ కోసం తీసుకున్నారు? ఇప్పుడు నేను స్టోరీలో పెట్టాను ఆ కంటెంట్ కోసమా? యాక్చువల్గా చెప్తున్నా కదా, మనం ఎప్పుడు క్వశ్చన్ చేస్తామంటే అవతల వాళ్ళు ఓవరాక్షన్ చేసినప్పుడు. సో ఇది నెక్స్ట్ భాష సేమ్ రివర్స్లో నామినేషన్స్ వేశాడు. ఎవరు ఒకళ్ళు మణిను, మణికి అందరికీ మణి ఒకటే అంటాడు, నువ్వు దాచావు కానీ ఆ విషయం అందరికీ చెప్పలేదు, కొంతమందికే చెప్పేవని. దానికి భాష చెప్తాడు, నేను నిజంగా పొరపాటున అలాగా అందరికీ చెప్పుండకపోతే మేబీ నేను నీకు చెప్పలేనట్టున్నాను, దానికైతే అది నా తప్పే అని చెప్పేసి ఒప్పుకున్నాడు. సో ఆదిత్యతో నామినేషన్ ఆల్రెడీ చెప్పే కదా, సేమ్ భాషని ఎవరైతే మణిను ఆదిత్య నామినేట్ చేశారు, రివర్స్లో వాళ్ళిద్దరిని చేస్తే అంటాడు, మీరు నన్ను నామినేషన్ ఈజీ చేశారు అని అంటాడు అనమాట భాష. అనగానే మణి లేసిపోతాడు సడన్గా. ఏంటి ఈజీగా చేశాడు, ఎందుకు లేసాడో ఆ పిల్లడు అర్థం కాదు. అంటే ఏదో తన పాయింట్ ఏదో పెట్టేయాలని సడన్గా కలిసి, ఏంటి ఈజీ చేసామా నేను నామినేషన్, నేనేమి ఈజీ చేయలేదు అంటే, నీకు మైండ్లో ఎవరు లేరా నామినేట్ చేయడానికి అని చెప్పేసి అనవసరంగా గొడవ పడుతున్నాడు. ఎందుకు గొడవ పడుతున్నాడు ఆ మణికి అర్థం అవ్వాలి. సో అప్పుడు సైలెంట్ అయ్యాడు శేఖర్ భాష. మళ్ళీ కాసేపు ఆగి చెప్పాడు, నేను లాస్ట్లో ఒక పాయింట్ ఉంది చెప్పాలి అని. అవును, నాకు ఎవ్వరు నామినేట్ చేయడానికి ఎవరు లేరు, ఆల్రెడీ నాకు నామినేట్ చేసేవాళ్ళు ఎవరు లేరబ్బా, అందరూ నాకు బాగానే ఉన్నారు అని పిచ్చెక్కిపోతున్న టైంలో మీరిద్దరూ నాకు పాయింట్స్ ఇచ్చారు, వేసాను అని చెప్పాడు అనమాట లాస్ట్లో. సో ఇది జరిగింది. ఆ తర్వాత అభయ్ వచ్చేసి సోనియాకి చెప్తాడు, అలా అనకు అని చెప్పేసి. అయినా వినదు సోనియా, తను చెప్పింది కరెక్ట్ అన్నట్టే మాట్లాడుతుంది. సో ఇక్కడ వరకు అయింది. ఆ తర్వాత నామినేషన్స్ గురించి మనం మెయిన్ ఎపిసోడ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం, లేదా అంతకంటే ముందు కుదిరితే మాట్లాడతాం. మీకేమనిపించింది లైవ్ చూసిన వాళ్ళు కానీ, లేదా ఇప్పుడు నేను చెప్పిన మాటలను బట్టి కానివ్వండి, లేదా ప్రోమోలు చూశారు కదా ఆ ప్రోమోలను బట్టి కానివ్వండి, సోనియా వర్సెస్ విష్ణు మీ సపోర్ట్ ఎవరికి అన్నది కామెంట్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి కదా, దానిపైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలా మన ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి, బిగ్ బాస్ తెలుగు ఫాన్స్ వచ్చేసి. అలాగే ఇక్కడ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు వస్తుంది అనమాట. చాలామంది నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు, అందుకే పదే చెప్తున్నాను.